వెల్కమ్ టు తేజస్ ఇండియా. మేము నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే మూసి మోసం గట్టు రట్టు డీటెయిల్ ప్రాజెక్టుల రిపోర్టులపై సర్కార్ దాగుడు మూతలు సిద్ధం కాకముందే అయినట్లు వరల్డ్ బ్యాంకులకు రిపోర్టులు 4100 కోట్ల రుణం కోసం సెప్టెంబర్ 19న మున్సిపల్ ముఖ్య కార్యదర్శి పేరిట నివేదిక డిసెంబర్ ప్రాజెక్టుల స్టార్ట్ అవుతుందని స్పష్టీకరణ 121 కోట్లతో డిపిఆర్ తయారీ బాధ్యతలు అక్టోబర్ 4న మెయిన్ హార్ట్ కు అప్పగిస్తున్న జీవో డిపిఆర్ కాలేదంటూ అక్టోబర్ 15న సీఎం ప్రకటన. అంటే ఇటీవల చూసుకున్నట్లయితే దాదాపు మూసి సుందరీకరణ కోసం 1,50,000 కోట్ల ఖర్చు అవుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అసలు ఈ మూసి సుందరీకరణ కోసం గతంలో రేవంత్ రెడ్డి గారు భువనగిరి ప్రాంతంలో పార్లమెంట్ ఎలక్షన్ క్రమంలో మాట్లాడుతూ మూసి సుందరీకరణ కోసం 51,000 కోట్ల ఖర్చు అవుతుందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత జూపల్లి కృష్ణారావు గారు మూసి సుందరీకరణ కోసం కేవలం 71,000 కోట్ల ఖర్చు అవుతుందని చెప్పుకొచ్చారు. కానీ మళ్ళీ అక్టోబర్ 4న గోన్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మూసి సుందరీకరణ కోసం దాదాపు 1,50,000 కోట్ల ఖర్చు అవుతుందని చెప్పుకొచ్చారు. అంటే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్ట్ అంటే మూసి సుందరీకరణ అనే చెప్పుకోవచ్చు. గతంలో బీఆర్ఎస్ హయాంలో మిషన్ భగీరథ కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే 1,00,000 కోట్లకు ఉండే. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ని ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడంతో ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా మూసి సుందరీకరణలో అవినీతి జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత గారు కూడా ప్రశ్నించడం జరిగింది. సీలింగ్ భూమి సమర్పయామి గోడ దూకిన అరకెపుడికి రేవంత్ రిటర్న్ గిఫ్ట్. గాంధీ భార్య శ్యామలాదేవి కూతురు నిందిత సోదరుల పేరు మీదుగా పట్ట మార్పిడి. ఎన్నికలకు ముందే గాంధీ కబ్జా భాగోతాన్ని పసిగట్టి రిజిస్ట్రేషన్లు రద్దు చేసిన కేసీఆర్ సర్కారు అధికారంగా 12 ఎకరాలు కబ్జా కింద మరో 30 ఎకరాలు గాంధీకి అప్పగించిన రేవంత్ సర్కారు భూమిని నాలుగే మార్పిడి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సిద్ధంగా చేస్తున్న గాంధీ హైట్స్ కంపెనీ రికార్డులు అందుబాటులో లేవు తహసీల్దార్. ఇటీవలే ఎమ్మెల్యే గాంధీ గారు బీఆర్ఎస్ హయాంలో దాదాపు 50 ఎకరాలు అంటే 1000 కోట్ల ప్రభుత్వ భూమిని సొంతం చేసుకోవాలని అనుకున్నారు. కానీ అక్కడికే కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. కానీ ఫుల్ స్టాప్ ని కామా చేసిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 50 ఎకరాలు గాంధీ పేరు మీద అయ్యేటట్టు చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అంటే ప్రభుత్వ భూములను కూడా తన పేరు మీద మార్చుకోవడానికి అలాంటి తహసీల్దార్లు కూడా సాయం చేయడంతో దాదాపు 1000 కోట్ల తెలంగాణ రాష్ట్ర భూమిని దోచుకున్నట్లే మనకు స్పష్టంగా తెలుస్తుంది. రివర్స్ గ్రామంలో మళ్ళీ విఆర్ఓల వ్యవస్థ కింద స్థాయి అధికారులకు విచక్షణాధికారులు 2014 ముందుత నిషేధ జాబితా అమలు మళ్ళీ ప్రత్యక్షం కానున్న అనుభవదారు కాలం ఇప్పుడు మళ్ళీ కౌలుదారులకు భూ హక్కులు. సో గతంలో 2014లో ధరణి అనే పోర్టల్ రావడం జరిగింది. అప్పుడు దాదాపు విఆర్ఓలందరూ కూడా గ్రామంలో కూడా తిరిగి భూముల యొక్క వివరాలు స్వీకరించడం జరిగింది. ఇప్పట్లో మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడంతో మళ్ళీ ఒకసారి విఆర్ఓ ద్వారా గ్రామం కూడా ఒక సర్వే చేయడం జరుగుతుంది. అంటే ఎవరి భూములు అసైన్ ల్యాండ్ కావచ్చు, భూదాన్ భూములు కావచ్చు, సీలింగ్ భూములు కావచ్చు, ఎవరి పేరు మీద ఉంది, ఏమైనా అక్రమాలు జరుగుతున్నాయనే కోణంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని కూడా తీసుకురాబోతుంది. కాబట్టి ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా రావడంతో అదేవిధంగా మూసి సుందరీకరణ రావడంతో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయినట్లే మనకు తెలుస్తుంది. మరి గ్రామ స్థాయిలో కూడా విఆర్ఓల ఈ కొత్త చట్టం రావడంతో కూడా తెలంగాణ ప్రజలు భయభాందోళనకు గురైనట్టు మనకు తెలుస్తుంది. లక్షల రైతులకు బెయిలు ఫలించిన బీఆర్ఎస్ న్యాయ పోరాటం. పట్నం నరేందర్ 25 మంది రైతులకు ఊరట. బాధితుల కుటుంబాలకు బీఆర్ఎస్ శ్రేణులు. కొడంగల్ నియోజకవర్గంలో భారీగా సంబరాలు. సర్కార్కు చెంపదెబ్బ లాంటిదని నేతలు. మూలధన అభివృద్ధి సమగ్ర అభివృద్ధి 10 ఏళ్లలో తెలంగాణ పెట్టుబడి 4 లక్షల కోట్లు. ఫార్ములా ఈపై చర్చిద్దాం. నేను సిద్ధమే మీరు సిద్ధమేనా ముఖ్యమంత్రికి కేటీఆర్ లేఖ. ఈ రేస్ వల్ల రాష్ట్రానికి 700 కోట్ల లబ్ధి. మీడియాకు సీఓల లేఖలు ఇచ్చాడు కదా. 4 గోడల మధ్య చర్చ కాదు, 4 కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరగాలి. ఏది జరిగినా స్పష్టత ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే కేటీఆర్ మీద ఆరోపణలు రావడం జరిగింది. అంటే ఫార్ములా ఈ రేస్ మీద దాదాపు 100 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ మీద ఆరోపణలు చేయడం జరిగింది. దానికి సమాధానంగా కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ వల్ల దాదాపు రాష్ట్రానికి 700 కోట్ల ఆదాయం వచ్చినట్లు, అదే విధంగా 4 గోడల మధ్య కాదు దాదాపు 4 కోట్ల మంది ప్రజల మీద కూడా నేను చెప్పడానికి సిద్ధమే, మీరు సిద్ధమేనా అని కేటీఆర్ గారు చెప్పుకొచ్చారు. అంబేద్కర్ అనడం ఫ్యాషన్ అయిపోయింది. ఇన్నిసార్లు దేవుణ్ణి స్మరిస్తే స్వర్గాన్ని వెళ్ళొచ్చు. రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు. దేశవ్యాప్తంగా దుమారం విరుచుకబడ్డ విపక్షం. సామాన్యంగా చూసుకున్నట్లయితే రాజ్యసభలో అమిత్ షా గారి వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చంగా మారింది. అంటే బిఆర్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ ప్రతిసారి నేతలందరూ కూడా రాజ్యాంగం విషయంలో బిఆర్ అంబేద్కర్ గారినే
తలుచుకుంటున్నారు. ఇన్నిసార్లు తలుచుకునే కన్నా శ్రీరాముని తలుచుకుంటే స్వర్గానికి వెళ్ళొచ్చని అమిత్ షా గారు చెప్పుకొచ్చారు. అంటే బిఆర్ అంబేద్కర్ కన్నా శ్రీరాముడే గొప్ప అని అమిత్ షా గారు చెప్పుకొచ్చారు. అంటే ఆనాటి భారతదేశం స్వతంత్రమైన తర్వాత నెహ్రూ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, ఎంతో మంది గొప్ప నేతలు కూడా రాజ్యాంగం రాయడం విషయంలో వెనకడిగే వేశారు. అంటే కుల మత లింగ వర్ణ విపక్షాలు లేకుండా ప్రజలందరూ కూడా సమాన న్యాయం కల్పించే విధంగా రాజ్యాంగాన్ని రాయడానికి ముందుకొచ్చిన ఏకైక నేత బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి నేతని, అలాంటి మహానాయకుడిని పట్టుకొని అమిత్ షా గారు ఎలా అంటారని ప్రతిపక్షాలు కూడా ఎంతో కోపంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా అమిత్ షా గురించి కోపంగా ఉన్నట్లే మనకు తెలుస్తుంది.